హాయ్ ఆల్. హాయ్ అందరికీ. మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టాటా నుంచి వచ్చిందన్నమాట. మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అన్నమాట. షార్ట్కట్లో మనం TISS అంటాం అన్నమాట. ఆ టాటా నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చింది, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. మొత్తం ఈ నోటిఫికేషన్ అంటే ఏంటి, జాబ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఏంటి, మొత్తం అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి వీడియో. అండ్ జాబ్ అయితే ఇక్కడ మనకి ఇందులో మల్టిపుల్ పొజిషన్స్ ఉంటాయి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. దగ్గర దాదాపు 66 నోటిఫికేషన్లు, 66 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ 4 పొజిషన్లు ఉన్నాయి. మనకు జాబ్ కూడా ఈజీగా వస్తుంది. ఇందులో మనం ఫీజు కూడా ఇంకా పే చేయక్కర్లేదు, ఇంటర్వ్యూ కూడా ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు ఆఫ్లైన్లో కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనమాట. మొత్తం అంతా ఆన్లైన్. ఓకేనా? మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా 4 పొజిషన్స్ అనమాట. టోటల్గా 4 పొజిషన్లకి మనకి వేకెన్సీలు ఉన్నాయన్నమాట. ఆ పొజిషన్స్ ఏంటంటే ఒకటి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనమాట, ఆర్ ఫీల్డ్ ఇంటర్న్స్. నెక్స్ట్ సివిల్ ఓవర్సీర్స్ ఆఫీసర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ కోఆర్డినేటర్. ఇందులో ఎక్కువ పొజిషన్స్ ఉన్నది ఫస్ట్ దానికి అనమాట, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి. సెకండ్ సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్స్కి 10, డేటా ఎంట్రీకి 5, ఫీల్డ్ కోఆర్డినేటర్కి 1. ఓకేనా? టోటల్ మనకి 66, మొత్తం 66 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. మనకి శాలరీస్ కూడా చూసుకుంటే ఫీల్డ్ కోఆర్డినేటర్కి ఎక్కువ శాలరీ అనమాట, 40,000. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 25 to 30,000. సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్స్కి 25 to 30. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి 20 to 25,000 అనమాట. ఓకేనా? అండ్ వీరు ఇక్కడ మనకి ఇందులో ఏ పొజిషన్ అయినా మనకి ఫ్రీగా ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అండ్ ట్రావెల్ కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఓకే. ఈ రెండు వాళ్ళు ప్రొవైడ్ చేస్తానని చెప్పి నోటిఫికేషన్లో చెప్తున్నారు. ఓకేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్సెస్, సైన్స్ ఆర్ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. అండ్ మనకు బేసిక్గా ఫ్లూయెంట్ హిందీ వచ్చి ఉండాలి. ఓకేనా? హిందీలో మనం బాగా మాట్లాడగలగాలన్నమాట. ఓకేనా? ఈ రెండు కొంచెం మ్యాండటరీ రిక్వైర్మెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి అనమాట. అండ్ మీరు ఇంకోటి చూసుకుంటే ఇవన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పే ఈ ఈ క్వాలిఫికేషన్ ఓన్లీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఇంటర్న్స్కి అనమాట. ఓకేనా? అన్నిటికీ అన్ని రోల్స్కే కాదు. ఓన్లీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఇంటర్న్కి ఈ ఈ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్, ఫ్లూయెంట్ స్పీక్ హిందీలో బాగా మాట్లాడాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి. అలాగే మన సివిల్ ఓవర్సీర్ ఆఫీసర్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మనకి ఇందులో కూడా హిందీ బాగా వచ్చి ఉండాలి. అలాగే మన డేటా ఎంట్రీగా చూసుకుంటే ఇందులో ఇందులో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఒకటే అనమాట, ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్. మనకి ఇందులో టైపింగ్ స్పీడ్ బాగా రావాలన్నమాట. మినిమం WPM 30 WPM ఉండాలంటే నిమిషానికి, WPM అంటే వర్డ్స్ పర్ మినిట్ అనమాట. అంటే నిమిషానికి మనం 30 వర్డ్లు టైప్ చేయగలగాలన్నమాట. ఓకేనా? మనకి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట, లైక్ MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ. ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. మనకేమైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా, ఈ కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కొంచెం మనకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. కొంచెం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సర్టిఫికేట్స్ ఏమైనా ఉండి అవి కూడా మనం అప్లై చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ కోఆర్డినేటర్ కూడా నార్మల్గా డిగ్రీ ఉండాలి, ఎనీ సైన్స్ ఆర్ సోషల్, సేమ్ అన్నిట్లాగే. అండ్ ఈ రోల్లో కూడా మనకి హిందీ బాగా వచ్చి ఉండాలన్నమాట. ఇది టోటల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ 4 రోల్స్కి. అండ్ ఫైనల్గా మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే మీరు మీ CV పంపించాలన్నమాట. CV అంటే మీ రెజ్యూమే. CV అంటే బేసిక్గా కరికులం వైటే అనమాట. కరికులం వైటే అన్న రెజ్యూమే అన్న ఒకటే. మీ దగ్గర CV ఉన్నా పర్లేదు, రెజ్యూమే ఉన్నా పర్లేదు. మీ రెజ్యూమే నీట్గా కొంచెం ఈ జాబ్కి తగ్గట్టుగా మాడిఫై చేసి ఈ రెజ్యూమే అనేది మీరు ఈ ఈమెయిల్ ఐడికి పంపించాలన్నమాట. recruitment.ccsr@tiss.ac.inకి మీరు మీ రెజ్యూమే మామూలు కొంచెం మ్యాటర్, మీ గురించి మీరు కొంచెం మ్యాటర్, మీ రెజ్యూమే ఈ ఈమెయిల్ పంపిస్తే, ఈ ఈమెయిల్ పంపించేటప్పుడు మీరు సబ్జెక్ట్ కూడా ఈ సబ్జెక్ట్ యాడ్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దట్ యువర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్.
మీరు ఏ పొజిషన్కి అప్లై, మనకు 4 పొజిషన్స్ ఉన్నాయి కదా, అందులో మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకున్నారో ఆ పొజిషన్ నేమ్ మీరు సబ్జెక్ట్ లైన్లో రాయాలి. ఓకేనా? సబ్జెక్ట్ లైన్లో రాసి మీ రెజ్యూమేని అటాచ్ చేసి ఈ ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేయాలన్నమాట, పంపించాలి. పంపించాక పంపించడానికి కూడా మనకి లాస్ట్ డేట్ 07, అంటే ఏప్రిల్ నెక్స్ట్ మంత్ 7th లోపే మీరు పంపించాలి. షార్ట్ లిస్టెడ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 14th 15thకి రిప్లై వస్తుంది మెయిల్ నుంచి. లేదనుకుంటే రిప్లై మెయిల్ నుంచి రిప్లై, అదే మనకి రిప్లై రాకపోతే మెయిల్ ద్వారా మనం షార్ట్ లిస్ట్ అవ్వలేనట్టే. సో మనకి ఎవరు ఫోన్ చేయరు, ఏం చేయరు. ఒకవేళ మెయిల్ రెస్పాన్స్ వస్తే మనం షార్ట్ లిస్ట్ అయినట్టు, రెస్పాన్స్ రాకపోతే షార్ట్ లిస్ట్ అవ్వలేనట్టు అనమాట, అంతే. సో మన షార్ట్ లిస్ట్ అయితే మనం 14th 15th డేట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈమెయిల్. ఒకవేళ ఈ డేట్స్లో మనకి ఈమెయిల్ కానీ రాకపోతే మనం షార్ట్ లిస్ట్ అవ్వాలన్నట్టే. సో మన లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th ఏప్రిల్ అనమాట. 7th ఏప్రిల్ లోపు మనం మీ సీవీ అండ్ మీ సీవీ పంపించాలి ఈ ఈమెయిల్ ఐడికి. అలాగే సబ్జెక్ట్ లైన్ వచ్చేసరికి మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ ఏమో సబ్జెక్ట్ లైన్లో రాయాలన్నమాట. సో ఇది ఓవరాల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.